ముందుగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్కారాలండి. నా పేరు ఎన్ సురేష్ అండి. నేను గత గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయి ఉన్నానండి. అయితే ఈ రోజులా మన ముందుకు రావడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, అసలు నా వంతు దీని మేరకు అసలు గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి నేను ఎలా ప్లాన్ చేశాను, నేను ఎలా చదివాను, అసలు ఒక్కొక్క దానికి ఏ విధంగా, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదివాం అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నామండి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్కి మెయిన్ సాధించడానికి పేపర్ 1 అనేది చాలా కీలకమండి. ఇంతకుముందు గత 3 పేపర్లు ఉండేటప్పుడు కూడా పేపర్ 2నే కీలకం, ఏపీ హిస్టరీ, పాలిటీనే కీలకం. ఇప్పుడు ఇంకా ఉన్న 2 పేపర్లో చాలా కీలకమైనది ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ అండి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందరికీ కీలకమే, కానీ మరి అందులో మార్కులు అనేది ఏ విధంగా సంపాదించాలి? మార్కెట్లో చాలా రకాల బుక్స్ ఉంటున్నాయి, చాలా రకాల సోర్సెస్ ఉంటున్నాయి, రకరకాల టెస్ట్ సిరీస్లు ఉంటున్నాయి. అయితే మనం దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, మనం ఏది చదివితే మనకు ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి అనేటువంటి అంశం కోసం మీతో డిస్కస్ చేయడానికి ఈరోజు వచ్చి ఉన్నామండి. అందరికీ తెలిసిందే, ఈ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఈ మార్కులు మొత్తం అంతా కూడా ఏన్షియంట్ ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పి 3 భాగాలుగా డివైడ్ చేసుకొని వచ్చామండి. అందులో ఎక్కువ పార్ట్, కీలకమైన పార్ట్ ఏదైతే ఈ ఏన్షియంట్ మరియు మిడివల్ ఏదైతే ఉంటుందో, అది అందరూ కూడా తప్పకుండా కూడా చదవాల్సిన బుక్ ఏదైనా ఉంది అంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారండి. ఆ బుక్ చూసి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కానీ ఏది ఉన్నా సరే దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ బిఎస్ఎల్ హనుమంతరావు మార్క్స్ ఉన్నటువంటి బుక్ నుంచి మనం ఎలా చదవాలి, ఏ విధంగా మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి, అసలు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ప్రామాణికం అంటున్నారు, ఎందుకు ప్రామాణికం, అసలు క్వశ్చన్స్ అనేవి అందులో నుంచి అసలు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే వర్డ్ టు వర్డ్ ఏమైనా వస్తుందా, లేకపోతే లేదా అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మాట్లాడతామనేసి అనుకుంటున్నామండి. ఇప్పుడు ముఖ్యంగా పేపర్ 1లో ఉన్నటువంటి 75 మార్కులకి ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో, అతి తక్కువ టైంలో చాలా స్మార్ట్ వేతో 60 to 65+ స్కోరింగ్ అనేది చేయాలంటే తప్పనిసరిగా బిఎస్ఎల్ హనుమంతరావు అనేది డిపెండ్ అయిపోయింది. మొత్తం బిఎస్ఎల్ హనుమంతరావు ఎలాగైనా సరే చదవాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అయితే మరి ఆ బిఎస్ఎల్ హనుమంతరావు బాగానే ఉంది, కానీ అది ఎలా చదవాలి? అసలు ఆల్రెడీ చాలామంది ఇప్పటికే ఆ యొక్క బుక్ చూసి ఉంటారు. అది చాలా గ్రాంధికం భాషలో ఉంటుంది, ఒకటో విషయం. రెండోది వచ్చేసరికి చాలా టిపికల్గా ఉంటుందండి. మూడోది వచ్చేసరికి చదివినా అర్థం కాదండి. మరి అలాంటి అయినా సరే మార్క్స్ వచ్చేది దాని నుంచే. అంటే అలాంటి దాన్ని చదవాలంటే మేము ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ జనరల్ రీడింగ్ అని ఫస్ట్ టైం చేసుకొని, సెకండ్ టైం లెసన్ వైజ్ రీడింగ్ అనేది చేసుకొని, థర్డ్ టైం మరలా దాన్ని క్లియర్గా చదివి, ఫోర్త్ టైం నోట్స్ రాసుకొని, ఫిఫ్త్ టైం రివిజన్ అనేవాళ్ళని చేసేవాడిని. ఎందుకంటే స్టార్టింగ్ చదవడం, ఆ బుక్ అనేది గ్రాంధికంలో ఉండడం వల్ల 1కి 2-3 సార్లు చదివితే కానీ అర్థం కాని స్థితిలో ఉందండి. అయితే అలాంటి సమయం అయితే మరి ఇప్పుడు వచ్చినటువంటి బుక్స్, మార్కెట్లో బుక్స్ ఏవైతే ఉంటున్నాయో, ఈ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏపీ హిస్టరీకి కానీ సోర్సెస్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి జోగినాయుడు గారి బుక్ కావనియండి, కరీం సార్ బుక్ కావనియండి, లేదు అన్నట్లయితే సేనయ్య సార్ బుక్ కావనియండి, వేరే అదర్ బుక్ ఏదైనా అవనియండి, వీటికి సంబంధించినటువంటి ఏన్షియంట్ మరియు మిడివల్ పీరియడ్ యొక్క సోర్స్ మొత్తం డిపెండ్ అయినది దేని మీద ఉందంటే ఈ యొక్క బిఎస్ఎల్ హనుమంతరావు పైనే ఉందండి. మరి అలాంటి బిఎస్ఎల్ హనుమంతరావుని ఇంకా సింప్లిఫై చేయడానికి మన అమేజింగ్ స్టఫ్ వారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో చాలా ముందుకు వచ్చారండి. ఆ ఆలోచన నచ్చి, అది నేను చూసి, అది నచ్చి మీకు స్మార్ట్ వేలో ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇలా మీ ముందుకు రావడం అనేది ఇక్కడ జరిగిందండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క హనుమంతరావు బుక్లో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఈ కంటెంట్ని మొత్తాన్ని అహర్నిశలు శ్రమించి ఒక 50 to 60 వీడియోస్ రూపంలో వచ్చేటట్టు దాన్ని మొత్తాన్ని డీకోడ్ చేసేయడం అనేది జరిగిందండి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం టైప్ 1 రీడింగ్, టైప్ 2 రీడింగ్, టైప్ 3, టైప్ 4 అనేటువంటిది ఏమీ లేకుండా ఒకేసారి ఇక్కడ మనం చూసుకుంటూ అసలు ఏది మనకి ఎగ్జామ్లో ఏది ఉంది, లింక్ ఎక్కడ ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈజీగా దీని ద్వారా అర్థమవడం అనేది జరిగిందండి. దీనివల్ల ఈ గ్రూప్ 2 అసలైన యాస్పిరెంట్స్కి ఎవరైతే ఉంటారో చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అతి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు అనేది రావాల్సి వస్తుంది.
ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారు కానీ మనం కానీ నోట్స్ కానీ చూసినట్లయితే ఆ ఉన్నటువంటి తక్కువ పేజెస్తో చాలా ఎక్కువ మార్కులు అనేవి స్కోరింగ్ అనేది అవుతుంది. అసలు బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి అసలు వస్తున్నాయా అసలు లేదా, ఏపీపీఎస్సీ అనేది ఏ బుక్ని ప్రామాణికంగా ఇది తీసుకుందో అన్నటువంటి చాలా రకాల మీకు సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు బదులుగా అసలు మన బిఎస్ఎల్ హనుమంతరావు ఎందుకు చదవాలి, బిఎస్ఎల్ హనుమంతరావు వల్ల చదివితే మనకు మార్క్స్ వస్తాయా లేదా, అసలు ఈ వీడియోస్ వల్ల ఉన్నటువంటి మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఈ డీకోడ్ చేయడం వల్ల మనకి ఏమైనా ఎడ్జ్ అనేది ఒక 10 to 15 మార్క్స్ ఎడ్జ్లో అనేది మనం ఉంటామా ఉండమా, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేద్దామండి. దీంట్లో భాగంగానే ముందుగా మనం గత ప్రీవియస్ పేపర్లలో ఏవైతే ఈ యొక్క ఏపీ హిస్టరీ నుంచి ముఖ్యంగా ఏపీ హిస్టరీ నుంచి వచ్చాయో ఇవన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చే వాటి యొక్క సోర్స్ ఏంటి, అప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ యొక్క క్లాస్లో చూడడానికి మనం ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఎస్ఐ సురేష్ గారు తమ యొక్క అనుభవాలని మన యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ అందరికీ కూడా ఏపీ హిస్టరీ మీద కూలంకషంగా ఇవ్వడం జరిగింది. సో మనము లాస్ట్ ఇయర్ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి వచ్చినటువంటి ఏపీ హిస్టరీలోని ప్రతి బిట్ని మనం ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. బిఫోర్ మూవింగ్ టు దట్, నిన్న మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టాపరు మరియు గ్రూప్ 2 టాపర్ అంతేకాకుండా SNT RRR పబ్లికేషన్ ఆథర్ అయినటువంటి కిషోర్ రెడ్డి గారు గ్రూప్ 2 మాస్టర్ స్ట్రాటజీని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఒక అద్భుతమైన స్ట్రాటజీని సార్ చెప్పడం జరిగింది. అదేంటంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏదైనా కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఏదైనా కానీ ఆ స్ట్రాటజీని కానీ ఫాలో అయితే కాదు 98% ర్యాంకర్స్ ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీగా సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ క్లాస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మోస్ట్ రికమెండెడ్ వీడియో ఫ్రమ్ అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనం ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం ఇప్పుడు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాము. సో 2020లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది కేంద్రాల్లో పురావత్తు శాస్త్రవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది? సో ఆన్సర్ వచ్చేసి మనకి గిద్దలూరు. ఈ యొక్క ప్రశ్న బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 23లో మీకు ఏ విధంగా అయితే కనపడుతుందో ఆ విధంగా కరీంనగర్ జిల్లాలో పాత రాతి పనిముట్లు అసంఖ్యాకంగా దొరికినాయి. లభ్యమైన పదార్థంలో వీటిని తయారు చేశారు. కడప, కర్నూలు ప్రాంతాల్లో కృష్ణానదికి ఉత్తరంగా సున్నప్రాయి వాడినారు. దోర్నక్కల్ సమీపంలో గిద్దలూరు ప్రాంతంలో పాత రాతి పనిముట్ల పరిశ్రమ అని అక్కడ బిఎస్ఎల్ హనుమంతరావు గారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రకంగా మనము ఇప్పుడు ప్రతి ప్రశ్నకి ఆ బుక్లో ఏ పేజ్ నెంబర్లో ఉందో వాటిని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మనం ఇక్కడ చూస్తున్నాము, ఆంధ్ర పథమును ప్రస్తావించినటువంటి బౌద్ధ గ్రంథము ఏది? భీమసేన జాతకము. సో ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 13లో అసంఖ్యాకమైనటువంటి బిట్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ముందు మనము పైన వచ్చిన బిట్ని చూద్దాము. సో మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ భీమసేన జాతకము అని చెప్పి కింద ఆంధ్ర పదాన్ని ప్రస్తావించగా అని చెప్పి మనకి బిట్ వచ్చింది. కానీ ప్రీవియస్గా జరిగినటువంటి ఇంకా కొన్ని గ్రూప్ 2లో కానీ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అశోకుని 13వ శిలాశాసనం కావచ్చు, గొప్ప సైనిక బలం ఉందని చెప్పింది మెగస్తనీస్ కావచ్చు, దాని తర్వాత ఆంధ్రులకి 30 రాజ్యాలు ఉన్నాయని చెప్పింది ఎవరు? ఏరియస్. మరి ఏ జాతకంలో ఉంది ఇది అంటే బౌద్ధ జాతకము. మరి ఆంధ్ర పథాన్ని ప్రస్తావించింది భీమసేన జాతకము. మరి ఏ నది పైన ఉన్నది అంటే తేలివాహన నది. మరి పేర్కొన్నది దేన్ని అంటే ఆంధ్ర నగరి. దాని తర్వాత కృష్ణానదిపై ఉన్నదే ధాన్య కటకమే ఆంధ్ర నగరి అని చెప్పేసి ఇక్కడ దాదాపు 10 బిట్లు ఒకటే పేజీలో ఒకటే పేరాలో ఉంది. అది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ యొక్క స్పెషాలిటీ. ఎంతోమంది టాపర్స్ కూడా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. నిన్నటి క్లాస్లో కూడా మనకి గ్రూప్ 2 ర్యాంకర్ డిటి కిషోర్ రెడ్డి గారు కూడా బిఎస్ఎల్ హనుమంతరావు గారి యొక్క బుక్ ఇంపార్టెన్స్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్, శాసన ఆధారాన్ని బట్టి క్రీస్తు పూర్వము 3వ శతాబ్దిలో బట్టిప్రోలు పాలకుడుగా ఉన్నది ఎవరు?
హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 34లో ఇక్కడ మీకు రెడ్గా మెన్షన్ చేసి ఉంది కుబీరకుడు అని చెప్పేసి. కాబట్టి ఈ బిట్ని కూడా మనము పేజ్ నెంబర్ 34లో క్యాప్చర్ చేయడం జరిగింది. నెక్స్ట్, తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించినటువంటి శాతవాహన రాణి ఎవరు? ఆన్సర్ దేవి నాగనిక. మరి ఇది మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 51లో మీరు ఇక్కడ చూస్తే రెడ్గా మార్క్ చేసి ఉంది కదా. వీరు పిన్న వయస్కులైనందువల్ల తల్లి నాగనికా దేవి రాజ్యభారం వహించి తన తండ్రి తనకాయర్తో సహాయంతో సమర్థతతో నిర్వహించింది. సో ఇది ఇంకొక క్యాప్చర్ అన్నమాట. నెక్స్ట్, ఇంకొక ప్రశ్న. సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేది? ఇది ఫ్రీక్వెంట్గా ఒక 3-4 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న ఇది. సో పేజ్ నెంబర్ 61లో ఇక్కడ మీకు రెడ్గా మార్క్ చేసి ఉంది. ఈ శ్రేణులు బ్యాంకులుగా వ్యవహరించేవి, ధనాన్ని నిల్వహించి దానిపైన 12% వరకు వడ్డీ చెల్లించేవి. మీరు గమనిస్తే కింద గోవర్ధనంలో కోలిక శ్రేణి, వృషభదత్తుడు, 2000 కర్షణాలపై ఇవి 2017లో వచ్చినటువంటి గ్రూప్ 2 ప్రశ్నలు. మీరు చూస్తే అసలు బుక్ మొత్తం ఒక అద్భుతంగా ఉంటుంది. అయితే గ్రాంధికం అనే మాటే కానీ దానిని కానీ షార్ట్ నోట్స్ కానీ మీరు రాసుకొని సింప్లిఫై చేసుకుంటే మీకు డ్యామ్ షూర్గా మంచి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము ఇంకొక ప్రశ్న. శాతవాహనుల కాలం నాటి కోలిక శ్రేణి వీరికి చెందినది. ఆప్షన్స్ నేత పనివారు. మరి హనుమంతరావు గారి బుక్లో 61 పేజీలో ఉంది. ఇక్కడ రెడ్గా మార్క్ చేస్తుంది కోలిక అంటే సాలి అని చెప్పేసి. సో మీరు చూస్తే ఇక్కడ 61 పేజీలో ఉంది, ఇక్కడ 61 పేజీలో ఉంది. ఒక పెద్ద పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒకటే పేజీలో నుంచి 2 బిట్లు రావడం అనేది చాలా అరుదు. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో 2 అంటే 3 కూడా వచ్చిన సందర్భాలు అనేటివి గతంలో కూడా ఉన్నాయి. సో మనము అమ్యూజింగ్ స్టఫ్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ అనేది చేయడం జరిగింది. మొత్తము 65 క్లాసెస్లో మనకి ప్రాచీన ఆంధ్రుల చరిత్ర, మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర మొత్తాన్ని కూడా మనము డీకోడిఫికేషన్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా సింప్లిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క యాప్ నందు ఫస్ట్ 1 to 5 క్లాసెస్ అనేటివి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వాచ్ చేయండి. మీకు కానీ వర్తి అనిపిస్తే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. నిన్న ఒక్క రోజులోనే మనకి ఈ టాపర్స్ వీడియో ద్వారా దీని గురించి చాలామందికి రివీల్ చేయడం జరిగింది, కోర్స్ అవైలబుల్గా ఉన్నట్లుగా. సో లాస్ట్ 48 అవర్స్లో మనకి 100+ రిజిస్ట్రేషన్స్ అనేటివి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కి రావడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే ఆ ఫ్రీ క్లాసెస్ చూసి వర్తి అనిపిస్తే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 499కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఫినిష్ అయినటువంటి చాప్టర్ వెంటనే టాప్ ఎంసీక్యూస్ని కూడా మనం ఆ వీడియోస్లో కవర్ చేయడం జరిగింది. కాబట్టి బాగా వర్తీగా ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి. నెక్స్ట్, భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవారు. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 113లో ధాన్యకటవాసి భావ వివేకుడు ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ ప్రశ్న. జైన తాత్విక గ్రంథమైనటువంటి సమయసారమును రచించినది ఎవరు? ఆన్సర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 65లో జైన ఆచార్యుడైనటువంటి కొండకుండాచార్యుడు అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నారు. నెక్స్ట్, చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్రపురుషదత్తుడు. రుద్రపురుషదత్తుడు డైరెక్ట్ బేసిక్ ప్రశ్న. సో డెఫినెట్లీగా ఇది మనకి బుక్లో 77 పేజీలో ఉంటుంది. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించినటువంటి మహిళ ఎవరు? బోధిసిరి. మనకి ఎక్కడ ఉంటుంది సోర్సు? బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 76. నెక్స్ట్, రెండో పులకేశికి చెందిన ఏ శాసనము మంగళగిరిని మంగళపురంగా ప్రస్తావించింది? మార్టూరు శాసనము. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 121లో ఇది క్యాప్చర్ చేసి ఉన్నారు. నెక్స్ట్, చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందినది ఎవరు?
ఆప్షన్స్ చెల్లవ్వ. ఇది మనకి బుక్లో పేజ్ నెంబర్ 129లో క్యాప్చర్ చేసి ఉన్నాము. నెక్స్ట్, కళ్యాణ కారకం అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? యాక్చువల్గా ఈ బిట్టుని స్టార్టింగ్లో క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ కాలేదు. ఫస్ట్ 100-120 దాకా చెక్ చేసినాక తర్వాత వెళ్తూ ఉంటే 150వ పేజీలో ఉగ్రాదిత్యుడు కళ్యాణ కారకం అనే వైద్య గ్రంథాన్ని రచించారని చెప్పి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో పేజ్ నెంబర్ 150లో రాసి ఉన్నారు. కాబట్టి ఏదో ఒక ప్లేస్లో అయితే కన్ఫామ్గా బిట్టు కనపడుతూనే ఉంది. అయితే అన్నీ కూడా ఫొటోస్ని మీకు ఇక్కడ లేకుండా జస్ట్ పేజ్ నెంబర్ని మెన్షన్ చేశాము మిగతా అన్ని క్వశ్చన్స్కి కూడా. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే 108 శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్నటువంటి చాళుక్య రాజు రెండో విద్యాదిత్యుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 126లో మెన్షన్ చేసి ఉన్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అభినవ దండి అనే బిరుదుని ధరించినది ఎవరు? ఆన్సర్ కేతన. మరి ఇది పేజ్ నంబర్ 187లో ఇది ఇచ్చి ఉన్నారు. జస్ట్ మీరు పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి చూస్తే కన్ఫామ్గా ఉంటుంది. ఏ విధంగా అయితే ఫస్ట్ 15 క్వశ్చన్స్కి మనము విత్ ఇమేజ్ కూడా చూపించాము, అదే రకంగా వీటన్నీ కూడా క్యాప్చర్ చేసి ఉన్నాము. నెక్స్ట్, సారసంగ్ర గణితం అనేటువంటి గణిత శాస్త్రాన్ని తెలుగులోకి రచించినది ఎవరు? పావులూరి మల్లన్న. పేజ్ నంబర్ 159. నెక్స్ట్, కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచినటువంటి చాళుక్య ప్రభువు ఎవరు? మూడో విజయాదిత్యుడు. దీనికి సంబంధించినటువంటి సోర్స్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 127లో అందుబాటులో ఉంది. నెక్స్ట్, ఎక్కువగా దీని మీద కేటాయించకుండా జస్ట్ ర్యాండమ్గా క్వశ్చన్ అండ్ పేజ్ నెంబర్ చెప్తూ వెళ్దానండి, మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించారు. ఆన్సర్ హారతి. మరి పేజ్ నెంబర్ ఎక్కడ? 119. నెక్స్ట్, కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏ విధంగా పిలిచేవారు? సమయము. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 219లో ఈ బిట్ అందుబాటులో ఉంది. నెక్స్ట్, పెదగంజాం చినగంజాం ప్రాంతాలు తమ ఉత్పత్తికి దేనికి ప్రసిద్ధి పొందాయి? ఉప్పు. ఈ బిట్టు అయితే మాత్రం చాలా రేర్ బిట్టు, మిగతా రెఫరెన్స్ బిట్లు ఇది కనపడదు కూడా. ఈ బిట్టు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 182లో అందుబాటులో ఉంది. మనము ప్రతి క్లాస్ని కూడా సింప్లిఫై చేసి డీకోడిఫై చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ క్లాసెస్ చూస్తూ మీరు ఓన్గా నోట్స్ రాసుకుంటే ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్ నుంచి బిట్టు పక్కకు పోయేటువంటి పరిస్థితి అనేది మీకు ఉండదు. కాబట్టి సమయము ఇంకా ఉంది కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకుని ఓన్ నోట్స్ వితిన్ మీరు 4-5 డేస్లో మొత్తం క్లాసెస్ విని ఒక బుక్ని కానీ రెడీ చేసుకోగలిగితే చక్కగా మీకు రివిజన్ స్ట్రాటజీ భలే వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్, స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుందనే న్యాయసూత్రాన్ని కాకతీయుల కాలం నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? కేతన రచించినటువంటి విజ్ఞానేశ్వరము. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 224లో ఉంది. నెక్స్ట్, రెడ్డి రాజులకు సంబంధించి కూడా కొన్ని బిట్స్ అనేటివి నెక్స్ట్ మనం క్యాప్చర్ చేసి ఉన్నాము. నెక్స్ట్, కేసరి సముద్రం అనేటువంటి తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు. హనుమంతరావు గారి బుక్ పేజ్ నంబర్ 212. నెక్స్ట్, నృత్య రత్నావళి రచించిన జాయన ప్రధాన వృత్తి ఏది? ఆయన గజసాహిని. పేజ్ నంబర్ 211. నెక్స్ట్, ప్రాచీన మధ్యయుగాలలో ప్రాడ్వివాకుడు ఈ విభాగంలో రాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఆన్సర్ న్యాయ వ్యవస్థ. మరి పేజ్ నెంబరు 210 చూడండి. 210లో ఒక బిట్టు, 211లో ఒక బిట్టు, 15లో ఒక బిట్టు, ప్రతి పేజీలో బిట్టు కనపడుతుంది, ప్రతి ప్యాసేజ్లో కూడా కనపడుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూస్తున్నాము కాకతీయులకు సంబంధించి బిట్స్ ఎక్కువగా ఇచ్చారు 2020లో. నెక్స్ట్, కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయగజకేసరి బిరుదాన్ని ధరించారు. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ దేవగిరి పాలకుడు. సో హనుమంతరావు గారి బుక్ 202లో మనకి ఈ ప్రశ్న సోర్స్ ఉంది. నెక్స్ట్, కాకతీయ ప్రతాప రుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు. ఉలుగ్ ఖాన్కి మంచి ఎపిసోడ్ ఇది, చాలా బిట్లు కూడా ఆ ప్యాసేజ్లో ఉన్నాయి. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నెంబర్ 207. నెక్స్ట్,
జలకరండ అనే సంగీత పరికరము ఈ శాసనంలో పేర్కొనబడింది? ఆన్సర్ ధర్మసాగర్ శాసనము. మరి ఇది ఎక్కడుంది అంటే పేజ్ నంబర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ 225. పెదకోమటి వేమని సతీమణి సురాంబిక తవ్వించినటువంటి తటాకము 264వ పేజీలో సంతాన సాగరం అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నారు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. నెక్స్ట్, రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపరమైనటువంటి పండుగ వసంతోత్సవము. మెన్షన్ ఎట్ 253 పేజ్ బిఎస్ఎల్ హనుమంతరావు. నెక్స్ట్, సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? పెదకోమటి వేముడు. పేజ్ నంబర్ 270 బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. నెక్స్ట్, కాకతీయుల పతనాంతరము విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ప్రోలయ నాయకుడు. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ పేజ్ నంబర్ 232. ఇక్కడ రెడ్డి రాజులకి సంబంధించి మనకి కొంత క్లారిటీ మిస్ అవుతుంది. అంటే వచ్చే ముందు కొంచెం నెల్లూరు చోడులని అక్కడే మనకి చాలామంది కవులు కూడా వస్తారు. ఆ ఎపిసోడ్ మాత్రము చాలా గందరగోళంగా ఉంటుంది. బట్ దాన్ని మీరు మాత్రము నోట్స్ మీద కానీ పెట్టి మీ ఓన్ హ్యాండ్స్తో కానీ రాసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనేటువంటి నాటకాన్ని ఏ భాషలో రచించారు? సంస్కృతము. పేజ్ నంబర్ 342. సో మనము ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము ఇక్కడ. నెక్స్ట్, విజయనగర రాజ్యంలో 300కు పైగా ఓడరేవులున్నట్లు మనకి తెలిపినది ఎవరు? అబ్దుల్ రజాక్. పేజ్ నంబర్ 333. నెక్స్ట్, రాయల పాలనలో కందాచార శాఖ ఈ విషయాల్ని పరిశీలించేది, సైనిక విషయాలని పరిశీలించేది. ఎక్కడ క్యాప్చర్ చేస్తున్నామంటే 328 పేజ్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. నెక్స్ట్, విజయనగర రీతిలో అందంగా రూపొందించినటువంటి చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము ఏది? లేపాక్షి. పేజ్ నంబర్ 350. నెక్స్ట్, కళా విమర్శల అభిప్రాయం ప్రకారము ఆంధ్రలోని ఏ ఆలయ గోపురాలు హంపి విట్లయాల గోపురాల కంటే సుందరంగా ఉన్నాయి? తాడిపత్రి. మనకి సోర్సు 350 పేజీలో చూడండి. 350 పేజీలో పైన ఒక బిట్ ఉంది, కింద ఒక బిట్ ఉంది. సో ఓవరాల్గా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ మనకి ఏన్షియంట్కి మిడివల్కి వర్కౌట్ అవుతుంది. మిడివల్లో మనకి ఆల్మోస్ట్ 350 పేజెస్ వరకు ఇచ్చి ఉన్నారు. అందులో లాస్ట్ పేజ్ 350 అని అనుకుంటే దాంట్లోనే మనకి 2 బిట్లు అనేటివి క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో మంచి ఎఫర్ట్స్తో టీం మొత్తము వీటిని క్యాప్చర్ చేసింది. సో బాగా ఎంకరేజ్ చేసి మీరు లైక్ చేసి ఇంకా మీకు ఏమనిపిస్తుందనే దాని మీద ఫీడ్బ్యాక్గా కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. సో బెస్ట్ ఒక మంచి స్ట్రాటజీతో మనం ఇప్పుడు ముందుకు రాబోతున్నాం. ఏమిటంటే 1995 నుంచి 2020 వరకు ఏపీ హిస్టరీ మీద ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లోని ప్రశ్నల్ని అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతుంది. డైలీ మనము కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఏపీ హిస్టరీలో మ్యాక్సిమం స్కోర్ని అచీవ్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్దాము. అమేజింగ్ స్టఫ్ లాంచ్ చేసినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ 80 టెస్టులతో 3 అంచెల పద్ధతిలో, అనగా చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఈ విధంగా మొత్తం సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ప్రతి చాప్టర్ని పలుమార్లు రివిజన్ చేయడం వల్ల మీకు మంచి స్కోప్ అనేది ఉంటుంది. అంతేకాకుండా నిన్నటి క్లాస్ని కానీ మిస్ అయ్యి ఉంటే డిటి గారు చెప్పిన క్లాస్ని తప్పకుండా చూడండి. ఎక్సలెంట్ స్ట్రాటజీని సార్ చెప్పడం జరిగింది. సో స్పెషల్ ఆఫర్గా 899కి ఈ 80 టెస్ట్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్ చేసుకుని వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. టెస్ట్ 1 అనేది ఫ్రీగా అవైలబుల్లో ఉంది. మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకొని అటెంప్ట్ చేసి మీకు కానీ ఓకే అనుకుంటే టెస్ట్ సిరీస్ని రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మనము ఈ పీవైక్యూస్ని యూట్యూబ్ ద్వారాతో పాటు టెలిగ్రామ్లో కూడా క్విజ్ మోడ్లో కండక్ట్ చేయాలని చెప్పి అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ టీమ్ అనేది భావించడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్లో రెగ్యులర్గా మనకి క్విజ్లు అనేటివి అందుబాటులో ఉంటాయి. కాబట్టి వెంటనే లింక్ డిస్క్రిప్షన్ వంటి లింక్ ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మంచి ఎఫర్ట్స్తో యూపీఎస్సీ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ,
ఎన్విరాన్మెంటల్ సైన్సు, సస్టైనబుల్ డెవలప్మెంటు, ఎకానమీ మీద ఎలా ముందుకు వెళ్ళాలి, బిట్ పక్కకు పోకుండా ఉంటే టాపర్స్, యూపీఎస్సీ టాపర్స్ ఎలాంటి స్ట్రాటజీని మెయింటైన్ చేశారు, వీటి మీద త్వరలోనే యూపీఎస్సీ మోడ్లో ఒక సోర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నటువంటి అమ్యూజింగ్ స్టఫ్ యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో హ్యాపీ లెర్నింగ్. సో డ్యామ్ షూర్గా డిటి గారి వీడియో చూడండి. మీకు బాగా మంచి స్ట్రాటజీని సార్ ఇచ్చున్నారు కాబట్టి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.